పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ. పరమేశ్వరుని యొక్క శక్తి, ఆయనకు అభిన్నమైన శక్తి భోగమనిత్యుడు భవానీ రూపంతో, ప్రళయకాలంలో కాళీ రూపంతో, ధర్మరక్షణ దుర్గా రూపంతో, పురుష రూపంలో విష్ణు రూపంతో ప్రకాశిస్తుంది అని శాస్త్రం చెప్తున్నటువంటి రహస్యం ఇది. యా ఉమా సా స్వయం విష్ణు ఉమాశంకరయోర్ యోగం సయోగో విష్ణురుచ్యతే. ఇవన్నీ తత్వరహస్యములు. అందుకు ఆ రూపంలో అష్టమీ చంద్ర విభ్రాజనకస్తర శోభితన వాక్య స్ఫురింపు చేస్తున్నాడు ఇక్కడ. అందుకే లలాట ఫలికే కాంతమష్టమీ చంద్ర సన్నిభే తిలకంచల సద్వృత్తం, అందంగా తీర్చిదిద్దబడ్డ తిలకం, జగన్మోహన కారణం చేలాంచలం శుభేన్యస, అందమైనటువంటి చీర. ఆ చీర చెరగు వేలాడుతూ పయ్యద, దాన్ని సవరించుకుంటూ ఒకసారి అలుగు పెట్టి విష్ణు శివుడు చూస్తున్నాడు. పైగా చేతిలో అందంగా ఒక పద్మం పట్టుకున్నాడు. ఇంకేమీలో రెండే చేతులు, ఒక చేతిలో పద్మం పట్టుకున్నాడు, ఆయన రెండు చేతులు పడే. అంత అందంగా తయారయ్యి మంచి మొలనూలు కాలి ముబ్బలు వేసుకుని అలా కనుబొమ్మలు కదిలిస్తూ శివుడిని చూశాడు విలాసంగా. ఎలా ఉంది అన్నట్లుగా. కామాని సోపి మాం తత్ర సమాయాత ధృతాధర ముని సమ్మోహనైర్యుక్తాం దృష్ట్వా భ్రూ విభ్రమై శుభై. ఎవరినైనా సమ్మోహపరచగలిగేటట్లు ఆ కనుబొమ్మలు అలా కదిలించి శివుడిని చూశాడు. ఆ కామజేత శివుడు హృదయం ఆ మాత్రం కదిలింది అలా చూడగానే. బాగుందయ్యా, చాలా బాగుంది, ఇలాగే వెళ్దాం పద అన్నాడు. ఇద్దరు కలిసి బయలుదేరండి. ఇద్దరికి రెండు చేతులు, ఈయన చేతులు కపాలం డమరకు, ఆయన చేతిలో ఒక పద్మం, మరొక చేతులు లీలాహస్తం. బయలుదేరి అందంగా దారుకోవనానికి వచ్చారు. వచ్చినప్పుడు ముందు భిక్షగాడు కదా, భిక్షాపత్రం పట్టుకుని వస్తున్నాడు. ఇంకా వెనకాల ప్రమదుల వేషాలు ఎవరబట్టి మేమిద్దరమే, నేను సైకి చేసినప్పుడు మీరు ఇద్దరు కానీ అని వాళ్ళిద్దరు బయలుదేరి వెళ్తున్నారు. భిక్షకుడు వచ్చాడు అన్నట్లుగా తపస్వి ఆశ్రమాల్లోంచి మునిపత్తులందరూ కూడా భిక్షగాళ్ళు వచ్చారు అన్నట్లుగా భవతీ భిక్షాందేహి అనే మాట వినగానే బయటకు వచ్చారు. చూస్తే మామూలు భిక్షగాడు కాదు, చాలా అందగాడు. మన్మథుడు అంటారు కానీ కోటి మన్మథులు కూడా సాటిరారు, అలా ఉన్నాడు ఆయన ఇక్కడ. అంత అందంగా ఉన్న శివుడిని చూడగానే వాళ్ళని మర్చిపోయారు, మొత్తం మోహితులైపోయారు మొత్తం స్త్రీలందరూ. ఆ బియ్యం పట్టుకున్న ఆవిడ ఆయన చూస్తుంటే చేతిలో ఉడికిపోయింది బియ్యం. అంటే ఆయన చూడగానే కలిగినటువంటి తాపం చేత వేడి చేతికి తగిలి బియ్యం మాడిపోయి ఉడికిపోయాయి మొత్తం. ఇక్కడ ఈ మాట ఎలా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ కొంతమంది తమలో కలిగిన తాపం ఆ శివుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకుంటే కానీ పోదు అన్నట్లుగా. ఆయన భిక్షాందేహని ఎక్కడ భిక్ష వేయకపోతే అలా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు భిక్ష వేయాలని మర్చిపోయారు. ఈయన వెళ్ళిపోతుంటే ఆకలిగిరి వెంట పరిగెడుతున్నారు. కొంతమంది పువ్వులు పట్టుకొస్తున్న వాళ్ళు శివుణ్ణి చూసి అలా విడిచిపెట్టేసేట, అవి ఆయన పాదాల మీద పడ్డాయి. అంత సమ్మోహనమైనటువంటి ఆకృతితో వెళుతున్నాడు. అందరూ ఆయన వెంటబడుతున్నారు. అది చూసి తపస్వి జనానికి పతివ్రతలైన తమ స్త్రీలు ఒక పరపురుషుడిని మోహించి వెళ్ళిపోతున్నారంటే ఇతడు వంచకుడు, మందు పెట్టాడు, మాయ చేశాడు అంటారే, అలా వీళ్ళ పాతివ్రత్యాన్ని భంగం చేస్తూ అంత అందంగా వెళ్ళిపోతున్నాడు ఈయన. కనుక అందరినీ వాళ్ళ తపస్సును భంగం చేయడానికి ఒక మాయలోడే ఎవడు వచ్చాడు, ఒక మంత్రగాడు ఎవడు వచ్చాడు. అతడు వశీకరణాదిలేవో చూపుల్లో పెట్టేసుకున్నాడు. ఆ వశీకరణం చేసి ఈ స్త్రీలను పంపిస్తున్నాడు. ఎందుకంటే ఏమేమి అలా వెళ్ళిపోతున్నావు ఏంటే అని వీళ్ళు అరుస్తూ ఉంటే వీళ్ళ మాటలు కూడా వినకుండా వెళ్ళిపోతున్నాడు శివుడి వెంట. అలా అందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. అది చూడగానే వీడు ఎవడో ప్రమాదకారి అనుకున్నారు. పక్కన ఎవరు ఆడావిడ ఉందని చూశారు. ఆవిడ్ని చూడగానే తపస్సులు వంచితులైపోయారు. ఇక్కడ వాళ్ళ స్థితి వాళ్ళు మర్చిపోయారు. ఇక్కడ
వాళ్ళు ఇంకా చూసి వాళ్ళని మర్చిపోయి ఆశ్చర్యచకితులైపోతున్నారు. ఇటు ఈ తపస్వి కాంతలు అంటున్నారట, నాయన నీకు లేదు అని చెప్పాలి, నీకు ఏదో ఒకటి ఇస్తాడు రా అంటూ ఒక ఆమె మా ఇంట్లోకి రాక మంచి భోజనం పెడతా ఉంటుంది. ఎవరి మాటలు వినిపించుకోకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు, వీళ్ళందరూ ఆయన మాట వెళ్ళిపోతున్నారు. ఇక తపస్వి జనాలు తపస్సు చేస్తున్న వాళ్ళ చేతి జపమాలు జారిపోయాయి ఒక్కసారి. అంతేకాదు కళ్ళు మూసుకున్న వాళ్ళకి ఆయన వెళుతున్నప్పుడు వచ్చే సుగంధానికి కళ్ళు తెరిచారు. కొంతమందికి ఆ మోహిని కాంత యొక్క కాలి మువ్వల సబ్బడి చెవికి తోడగా సోకాన్ని కళ్ళు తెరిచిన కళ్ళు రెప్పలు వేయడం మర్చిపోయేలా చూస్తున్నారు. కొంతమంది ఉన్నట్టుండి ఆసనాలు మించి లేచిపోయారు, లేచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. ఇలా వెళ్ళేటప్పటికల్లా మన కొంతసేపటికి వెళ్ళేటప్పటికి పతివ్రతనే స్త్రీలు శివుడు వెంట వెళ్ళడం వాళ్ళు చూశారు. అప్పుడు చూడగానే ఒక్కసారి వీళ్ళు మోహం వదిలించుకుని పతివ్రతలను మోహింపజేసిన ఇతగాడెవడు మాయగాడు. అతను ఒక మాయావిన్ని తీసుకొచ్చి వస్తున్నాడు. కానీ ఈ మాయగాడి దగ్గర మన మాయలేంటో చూపిద్దాం, మనముందా వీడి మాయలు. రకరకాల తపస్సులు ఉంటారు, వశీకరణాదులు ఇవి సాధింపజేసుకోవడం. ఈ యువ తపస్వి వశీకరణాలు ఏవో నేర్చుకుని వచ్చాడు. ఇక్కడ వచ్చి పతివ్రతలందరిని ఆకర్షిస్తున్నాడు. పతివ్రతలను ఆకర్షిస్తే పతుల తపస్సు క్షీణిస్తుంది. మన తపస్సు క్షీణింపజేయడం కోసం వీడు బయలుదేరి వచ్చాడు. కాబట్టి ముందు వీడు పని పట్టాలి అనగానే వీళ్ళందరూ మంచి యాజ్ఞికులు కదా, తపస్సులు కదా, రకరకాల హోమాలు తెలిసి వీడికి ఒక హోమం చేద్దాం, అభిచార హోమం చేద్దాం. అభిచారం అంటే ఇంకోటిని నశింపజేయడానికి చేసే హోమం పేరు అభిచార హోమం. ఈ దొంగ భిక్షుకుడు ఎవడైతే ఉన్నాడో, యువ భిక్షుకుడు ఎవడైతే ఉన్నాడో, ఈ మాయ భిక్షుకుడు ఎవడైతే ఉన్నాడో వీడిని వాళ్ళు మట్టు పెట్టాలి. అందుకు మనందరం మంత్రశక్తిని వినియోగించి హోమం చేద్దామని మొత్తం ఆ తపస్సులందరూ కలిసి హోమం చేయడం మొదలుపెట్టారండి. అత్యద్భుతమైనటువంటి హోమం. దీని పేరేమిటి? అభిచార హోమం చేస్తున్నారు. నిధాయ పావకంతేషు మహాజ్వాలా సమన్వితం జప్వా తథా చతే మంత్రాన్ తేషాం వృత్తిర్యథా భవేత్. మొత్తానికి తమని తాము నిగ్రహించుకున్నారు. ఆ పతివ్రతలను మోహింపజేస్తున్న వాడిని నశింపజేయాలని చెప్పి అప్పటికప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి హోమగుండాల్లో అగ్నిని జ్వలింపజేసి వాళ్ళు చెయ్యదలుచుకున్న హోమానికి తగ్గ ద్రవ్యాలు తెచ్చుకున్నారు. ఇక్కడ అంటే దేనికి తగ్గ ద్రవ్యాలు వాళ్ళకు ఉంటాయి. ద్రవ్యజాలేన సర్వేణ విధేస్తస్య ఉచితేన చ. దానికి ఉచితమైన ద్రవ్యాలని తెచ్చుకొని సర్వదోషములు పోగొట్టగలిగే శివునిపై దోషం ఉందనుకుని వీళ్ళు హోమం చేస్తున్నారయ్యా అన్నాడు. ఎటువంటి శివునిపై వాళ్ళు ప్రయోగం చేయదలుచుకున్నారంటే నిర్మలం శివం ఉద్దిశ్య సర్వదోష వినాశనం. అందరి దోషాలు పోగొట్టగలిగే నిర్మలుడైన శుద్ధుని యందు దోషాన్ని వీళ్ళు భావించి అవిచారేణ ఎవడై ఉంటాడు, ఎందుకు వచ్చుంటాడు, కొంచెం సేపు ఆలోచిస్తే వాళ్ళ తపశక్తితో వాళ్ళే తెలుసుకోవాలి. కానీ వాళ్ళకు ఒక్కసారి వచ్చిన అహంకారం ఆలోచింపనివ్వలేదు. అందుకే అవిచారేణ, ఏ ఆలోచన లేకుండానే చక్రుహు అభిచారాన్ తపోధనా. అవిచారేణ అభిచార, విచారం లేకుండా అభిచార హోమం చేయడం మొదలుపెట్టారు. ఎలా చేస్తున్నారంటే ఆ మంత్ర ప్రయోగాలతో అగ్నిహోత్రం నుంచి చాలా సృష్టించవచ్చండి. అలాంటి తపస్సులు సామాన్యులు కాదు. నేటి కాలంలో కూడా కొంతమంది అక్కడ ఉంటారు. అవన్నీ నేను ఉదాహరణలు చెప్తే విస్తారం అయిపోతుంది. కథ మంచి పట్టు మీద ఉన్నప్పుడు పక్కకి వెళ్ళకూడదు. అందుకే కొన్ని మంత్రములు ప్రయోగించగానే అగ్నిహోత్రంలోంచి ఒక పెద్ద పులి బయటకు వచ్చింది. ఇక్కడ ప్రభువా అతివేగేన వ్యాఘ్రతస్మాత్ అవిర్భుజ జ్వాలాచక్రైరివోచ్చండై స్పృష్టో నేత్రై సముద్భట దళయంతమివోన్నాదే దిశ సర్వా మునీశ్వరా సహసా ప్రేషయామాసు ఈశే సర్వహరే శుభే. ఒక పెద్ద పులి సృష్టింపబడింది. అది ఎలా ఉన్నదంటే జ్వాలల్లోంచి వస్తూ అగ్నిజ్వాలలు ఎలాంటి కాంతిలో ఉన్నాయో అలాంటి కాంతితో ఉంది. వచ్చి వస్తువుని ఒక చక్రాకృతిగా తిరిగింది. అది తిరిగి శరీరాన్ని చాచి గర్జన చేస్తూ ఒక్క ఉదుటున శివుని మీదకి దూకింది. అంటే ఆ మాయా భిక్షుకుడి మీద దూకింది. వాళ్ళు అటు ప్రయోగించారు. ఆ దూకుతూ గర్జన చేస్తూ వెళుతుంది. ఇక్కడ వెంటనే శివుడు చిరునవ్వు నవ్వి అలా పట్టుకున్నాడు దాన్ని. ఇక్కడ పట్టుకుని వేలు కొనలతో పట్టుకుని అలా దులిపెట్టండి. అక్కడ దులిపి గోటి కొనతో గీరాడు దాన్ని. ఇక్కడ గోటి కొనతో గీరి మరొక దులిపాడు. దులపగానే దాని లోపల ఉన్న సర్వపదార్థములు బయటపడి చర్మం ఒక్కటే పైకి వచ్చింది. ఇక్కడ అదొక్కసారి బట్ట ఆరవేసినప్పుడు దులుపుతారే అలా దులిపి శరీరానికి చుట్టుకున్నాడు. ఇక్కడ అంటే వాళ్ళు ప్రయోగించిన పులి ఏమైందయ్యా అంటే శరీరానికి వస్త్రం అయిపోయింది. కరజాగ్రేణ తమ్హత్వా తరక్షుం సర్వభీతిదుం. కరజాగ్రేణ చేతికి వచ్చినటువంటి మొలిచినటువంటి వేళ్ళు గోళ్ళు వాటితో ఈ పని చేశాడు. దానితో వాడు చూసి ఇంకో ప్రయోగం చేయాలనుకున్నారు. తతశ్చ వన్యేరుద్భూతో
భోగీ భూత నిషేవిత. వెంటనే వాళ్ళు చేసినటువంటి పెద్ద పని ఏమిటంటే ఒక మహాసర్పాన్ని సృష్టించారు అందులోంచి. ఒక్కొక్కటి 1 by 1 గుర్తుపెట్టుకోండి. ముందు పులి పని అయిపోయింది, ఇప్పుడు వచ్చింది ఏమిటి? మహాసర్పం. ఈ సర్పం ఎలా ఉన్నది అంటే చూడడానికి నల్లగా ఉంది, కానీ కళ్ళు మాత్రం ఎర్రగా మెరుపుల్లా మెరిసిపోతున్నాయి. నోటి నుంచి జ్వాలలు అగ్నిజ్వాలల్లో వస్తున్నాయి. విషాగ్నిని వెదజల్లుతూ భయంకరమైన సర్పం వచ్చింది. తమ పుంజసమో భీమో ముక్త దుస్సక ఫూత్కృతి. సర్పం బుసలు కొడుతూ వస్తుంటుంది కదా, అలాంటి ఫూత్కృతులు చేస్తూ దుర్వార విషదీప్తాగ్ని జ్వల నేత్ర ఫణామణి. పైన వాటికి అనేక పడగలు విప్పుకుంది, దానిపై మణులు ప్రకాశిస్తున్నాయి. అలాంటి మహాసర్పం వచ్చింది. వాళ్ళ వెంట ఋషులు వెళ్ళు అని శివునిపై దాన్ని ప్రయోగించారు. ఋషి ప్రేరిత శంభో వేగేన అభిముఖమ్యయో. అది శివుని వైపు బుసలు కొడుతూ వస్తుంటే శివుడు అలా చేత్తో పట్టుకుని చిరునవ్వు నవ్వి కంకణంగా చుట్టేసుకున్నాడు దాన్ని. ఇక్కడ సర్పాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. వాడిని చూడేమైంది, ఆ సర్పం ఒదిగిపోయింది కుయ్యోమర్రు అంటూ. దాన్ని కంకణం చేసుకున్నాడు. ఆగచ్చత్త మహావేగం అభిదీప్త ఫణామణిం అకరోత్ కంకణం దేవ కరే కళ్యాణ లక్షణే. అది జగత్ కళ్యాణకరమైనటువంటి కరమునందు అది కంకణముగా మారిపోయింది. అలా చేసుకుని నవ్వుతున్నాడు. చూసారా, మీరు ప్రయోగించిన పులి చర్మం అయిపోయి నాకు చుట్టుకుంది, ఇది కంకణం అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తానంటూ చూస్తున్నాడు. వాడు మహాకోపం వచ్చింది. కోపం వచ్చి ఆ తర్వాత చేసిన పని ఏమిటంటే స్వామివారిని గమనిస్తూ ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు ఆయన ఇలా విదిలించట. వాళ్ళు కొంచెమైనా బుద్ధి వస్తుందేమో ఆలోచిస్తారేమోనని అలా విదిలించగానే జడ విడిందండి. ఆ జడ విడి గోరోజన వర్ణంతో, అంటే సంధ్యాకాలపు కాంతులు ఎలా ఉంటాయో అలాంటి జటాజోట విచ్చుకున్నాడు. విచ్చుకున్న తర్వాత అంతవరకు 2 చేతులు వాడు 4 చేతులు విచ్చాడు. అప్పటికైనా వాళ్ళు పోలుస్తారేమోనని. అంతేకాకుండా లలాటేచ దధౌ నేత్రం, అంతవరకు 3వ కన్ను కనిపించట్లేదు, 3వ కన్ను కూడా చూపించాడు. నీలకంఠం చూపించాడు. అంటే ఇప్పటికైనా పోల్చుకుని అహంకారం తగ్గుతుందేమో చూద్దాం అనుకున్నాడు ఆయన. ఇక్కడ వాళ్ళకి అహంకారం ఆక్రమించుకున్నాక దర్శనం సరిగ్గా జరక్క మరొక ప్రయోగం చేస్తున్నారు అగ్నిహోత్రంలో. ఆ అగ్ని జ్వాలల్లోంచి సమస్తమును తగలబెట్టగలిగే అగ్నిని సృష్టించారు వాళ్ళు. ఇక్కడ ఆ భయంకరమైన అగ్ని పైకి వస్తుంది. వస్తూ ఉంటే స్వామి చిరునవ్వు నవ్వి ముముచుర్వహ్నిం వేగాత్ తస్యోపరికృధ సోపి వేగాత్ సమాయంతం జ్వాలాచక్ర సమన్వితం. ఆ జ్వాలలు వెజ్జల్లుతూ వస్తున్నట్టు అగ్నిని ఆయన చిరునవ్వు నవ్వుతూ ఎడం చేత్తో పట్టుకున్నాడు. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఈ చేతికి కంకణంగా సర్పం వచ్చేసింది. 4 చేతులు దాల్చాడు. 4 చేతుల్లో పై చేతులకు అగ్ని వచ్చేసింది. ఇంకా వీళ్ళు ఎప్పటికీ ఆగకుండా ఒక భయంకరమైన మళ్ళీ కొన్ని మంత్రాలు ప్రయోగించగానే అందులోంచి అంగారాభ వలన్నెత్ర జ్వల బభ్రుశిరోరుహం వామనాంగం మహావక్త్రం దీర్ఘదంష్ట్రం లసద్భుజం. ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు, ఒక భూతం ఉద్భవించింది అగ్నిలోంచి. వాడు కూడా నిప్పు జ్వాలలు ఎగజిమ్ముతున్నటువంటి కళ్ళతో భయంకరమైన బలమైన ఆకారంతో ఉన్నాడు. వాడు శివుడిని మింగేద్దామని వస్తున్నాడు. శివుడు ఒక్కసారి చూడగానే నేల మీద పడిపోయాడు. వాడు పడిపోయిన వాడి మీద పాదం పెట్టాడు పరమేశ్వరుడు. ఇప్పుడు చూస్తుంటే మీకు కింద పాదం కింద ఉన్నవాడు కనబడాలి. మొత్తం ఈ వేషం వేస్తున్నాడు ఇప్పుడు స్వర్గా. ఆ భూతం అది. ఆ భూతం మీద పాదం పెట్టి నిలబడ్డాడు. ఏమంటావు అన్నట్టు నిలబడ్డాడు అక్కడ. అరే, మేము ప్రయోగించిన పులి కాస్త చర్మం అయిపోయింది, సర్పం కాస్త కంకణం అయిపోయింది, అగ్ని కాస్త చేతిలో వస్తువు అయిపోయింది. ఇప్పుడు ఇది కాదు పాదం కింద కూర్చున్నాడు. స్టేజ్లాగా అయిపోయాడు ఇక్కడ. అంత విశాలమైన రాక్షసుడు స్టేజ్, దాని మీద పాదం పెట్టి నిలబడ్డాడు ఆయన. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ మంత్రప్రయోగం చేశారు. భయంకరమైన శబ్దాలు ఆ మంత్రం నుంచి వచ్చాయి. ఒక్కొక్కప్పుడు శబ్దం కూడా చంపేస్తుంది. అందుకని సౌండ్ స్పీకర్లు అవన్నీ పెట్టి చంపేస్తుంటారు చాలామంది. సరే, ఇలాంటిది కాదు, ప్రయోగించారు మంత్రప్రయోగ శబ్దాలు. అలాంటి శబ్దములు వేయగానే మంత్రాన్ తస్మై ప్రచిక్షిపు, ఆ శబ్దములు ప్రయోగించారు. ఇప్పుడు ఆ శబ్దములు అలా వస్తుంటే ఆయన చూస్తూ చూస్తూ ఆ శబ్దాలన్నీ అలా పట్టుకుంటే అవన్నీ మువ్వలైపోయాయి. వాటిని పట్టి చేతులను తీసుకెళ్ళి మువ్వల పట్టీలు అయిపోయాడు 2. వెంటనే కింద పాదాన్ని ఒకటి తొడుక్కున్నాడు. ఎడం పాదం పైకి ఎత్తి దానికి ఒకటి తొడుక్కుని చూపిస్తున్నాడు ఎలా ఉంది అక్కడ. అప్పుడు అది చూడగానే కొంచెం భయచకితులైతే అభయహస్తం చూపించాడు ఒక్కసారి ఇక్కడ. పైగా చేతులు డమరకం ఎలాగో తెచ్చుకొచ్చాడు, అది అలాగే ఉంది. కుడి చేతిలో డమరకం పట్టుకున్నాడు, ఎడం చేత్తో అగ్నిని పట్టుకున్నాడు. చాచినటువంటి కింద చేతిలో అభయహస్తం, దానికేమో సర్పం చుట్టుకున్నాడు. ఈ హస్తాన్ని డోలా హస్తం చేశాడు. భూతంపై కుడి పాదం పెట్టాడు, ఎడం పాదం ఎత్తి పెట్టుకున్నాడు. నటరాజ సాక్షాత్కారమైంది అక్కడ ఉన్న వాళ్ళకి.
ఇంకా నాట్యం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఆ నాట్య వేగానికి భూమి నిలబడలేదు. అప్పుడు ఆ నాట్యం ప్రారంభించగానే అక్కడున్న మహర్షులకి మోహం పోయి ఆశ్చర్యచకితులే చూస్తున్నారు. పైగా నాట్యం ఇంకా ప్రారంభించబోతున్నాడు. ఆశ్చర్యచకితులే చూస్తూ ఇంతవరకు రకరకాల అహంకారాలు ప్రకటించినటువంటి ఋషులందరూ 2 చేతులు దోయులించి నమస్కరిస్తూ ఉన్న సమయంలో విష్ణువుని చూశాడు. ఇంకా చాలులే, స్త్రీ రూపం తీసేయన్నాడు ఇక్కడ అనగానే ఆయన వెంటనే తన రూపాన్ని మార్చేసుకుని మళ్ళీ విష్ణువుగా 4 చేతులతో వచ్చి మృదంగం పట్టుకు సిద్ధమైపోయాడు. ఎప్పుడు శివుడు నాట్యం చేసినా మృదంగం పట్టుకోవాల్సింది ఆయనే. నట్టువాంగం వచ్చేసింది, అప్పటికప్పుడు సెట్ అయిపోయింది మొత్తం. వచ్చిన వాళ్ళు ఎవరంటే వాగ్దేవి ధృతవల్లకి శతమఖో వేణుం దధత్ పద్మజస్తాలో నిద్రకరు రమా భగవతి గేయ ప్రయోగాన్విత విష్ణు సాంద్రమృదంగవాదన పటు దేవా సమంతాత్ శివం సేవంతే తమను ప్రదోష సమయే శంభుం మృడానీపతిం. వాగ్దేవి ధృతవల్లకి సరస్వతీదేవి వీణ పట్టుకొచ్చేసింది సిద్ధంగా. శతమఖో వేణు, ఇంద్రుడు వేణువు పట్టు కూర్చున్నాడు. దధత్ పద్మజస్తాళ, బ్రహ్మదేవుడు తాళం వేయడానికి సిద్ధమైపోయాడు. గానం చేయడానికి సిద్ధమైపోయింది మహాలక్ష్మీదేవి. విష్ణు సాంద్ర మృదంగవాదన పటువు అని మృదంగం పట్టుకున్నాడు. ఎందుకంటే నాట్యంలో ప్రధానం జతి, దానికి మృదంగం ఆధారం. అది శివుడికి అంత ముఖ్యం. ఆయన ఇలా అందరూ సిద్ధపడిపోయారు. ఎక్కడెక్కడ దేవతలు వచ్చేసారు, మహర్షులు ఉన్నారు. వాళ్ళందరూ ఇటువంటి మహానుభావుడిగా మేము ఇంతవరకు అపచారం చేసామని చూస్తున్నారు. అప్పుడు ఆయన అందరూ ఉన్నారు కానీ ఒకరు లేకపోతే నాట్యం చేయడు ఆయన. విష్ణువు కాస్త మృదంగం పట్టుకున్నాడు, ఒక్కసారి స్మరించాడు. స్మరించగానే కైలాసం నుంచి వచ్చేసింది ఆవిడ పార్వతీదేవి. ఆవిడకి టాటా చెప్పి వచ్చారు ఇద్దరు, నువ్వు ఇక్కడే ఉండు, అవసరమైతే పిలుస్తాను, మేమిద్దరు ఇలా వెళతామని. అప్పుడు పార్వతీదేవితో అన్నట్టు విష్ణువు, ఎలా ఉంది నా వేషం అన్నట్ట. బాగున్నావు, అచ్చన్న అలాగే ఉన్నామని పంపించింది అప్పుడు ఆవిడ. ఇప్పుడు మళ్ళీ ఆయన పురుషుడు అయిపోయాడు. అందుకని అమ్మవారు తస్యాంగిరీంద్ర కన్యాయా మాగతాయాంతదంతికం. ఎప్పుడైతే పార్వతీదేవి వచ్చి పక్కన నిలబడిందో ఒక్కసారి దేవతలు పుష్పవృష్టి కురిపించారు శివపార్వతుల భూమిపై కూడా. నాట్యానికి సిద్ధమయ్యాడు, ఇంకా నాట్యం ప్రారంభించలే ఆయన. ఆవిడ తలచుకున్నాడు, ఆవిడ వచ్చి నిలబడింది. పుష్పవృష్టిం తతప్రీత్యా ససృజు త్రిదవౌక సహా తదద్భుతమహం త్యక్త్వా కాంతారూపం పునఃశివం స్వాభావికం వపుర్దివ్యం. తాను ఇంకా స్త్రీ రూపం అక్కర్లేదు, అసలు స్త్రీ వచ్చేసింది. అందుకని పురుషుడే అక్కడ నిలబడున్నాడు. తత పరమ కళ్యాణి శర్వాణి శంకరప్రియ యథా పూర్వమలంచక్రే పార్శ్వమస్య జగద్గురో. జగద్గురువైన శివుని వద్ద ఎప్పట్లాగే పార్శ్వమునందు నిలబడింది ఆ తల్లి జగన్మాత త్రిపుర సుందరి లలితా మహాదేవి గౌరీదేవి. సా దేవి జగతాం మాత ఫుల్ల పద్మ సమానన సాధు సాధ్వితి మాం దృష్ట్వా. ఇదంతా విష్ణువు చెప్తున్నాడండి కదా, మర్చిపోవద్దు. ఎక్కడ శయ్య మీద కూర్చుని ఆదిశేషుడితో ఆవిడొచ్చి నన్ను చూసి భలే తిరిగేవలే ఆడవేషంలో అని నన్ను ఒక్కసారి చూసి, ఈయన వేషం కూడా తక్కువ తిందా అనుకు చిరునవ్వు నవ్వి నిలబడగానే అప్పుడు స్వామి సైగ చేసింది, అంటే నాట్యం ప్రారంభించని. అఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. నిలబడ్డావిడ ఎవరయ్యా? అఖర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి, ఏ లోటు లేని సర్వమంగళ సర్వ కళల పూల గుత్తి అమ్మవారు అన్నాడు తాండవ స్థితిలో. కళా కదంబ మంజరి, కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవతి, రసస్వరూపిణి, సర్వకళల పూల గుత్తిలా ఉందిట. పూలగుత్తి బాగా వికసిస్తే తుమ్మెద విజృంభిస్తుందండి. అది అమ్మవారు పూలగుత్తిలా ఉంటే ఈయన తుమ్మెదలా రెక్కలలో అర్చుతూ నాట్యం చేయడం మొదలుపెట్టాడు పరమేశ్వరుడు. ఎంత అందమైన భావన తెచ్చాడు శివతాండవకర్త. అది అఖర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రసప్రభాఘ మాధురి విజృంభణ మధువ్రతం. ఎవడయ్యేవాడు? స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే అంటున్నారు మొత్తం దేవతలందరూ కూడా. ఆ నాట్యం చూస్తూ మురిసిపోతున్నారు. పైగా నందీశ్వరుడికి సైగ చేశాడు, ఆయన పక్కకు వచ్చాడు నాట్యం చూడడానికి. మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా నాట్యం అత్యద్భుతంగా సాగుతోంది. శివ శంకర దేవా ఇది వదంతో వినయాన్వితా. అంతవరకు ఉన్న ఋషులు ఋషిపత్నులు మోహం వదిలి ఆ పరమానంద తాండవాన్ని చూస్తూ, ఎందుకంటే అప్పుడు శివుడు వారికి జ్ఞాన దృష్టిని దదవు, జ్ఞాన దృష్టిని ఇచ్చాడు. ఆ జ్ఞాన దృష్టి వల్ల ఆ తాండవాన్ని చూడగలిగారు వారు. జ్ఞాన దృష్టి ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ అహంకారాలని శివుడికి ఇచ్చేశారట. ఇది రహస్యం.
ఎక్కడుందండి? ఎక్కడిచ్చారంటే వాళ్ళ అహంకారమే పులి అయి, పాము అయి, అగ్ని అయి, భూతమై ఇన్ని రూపాలుగా శివునికి అంకితమైపోయి అహంకారం బయటకు వచ్చి శివార్పణమైపోయింది. అహంకారం వదిలిన వారికి జ్ఞానమిచ్చి జ్ఞానానికి ఫలం ఆనందం, అది తాండవ రూపంలో ఇస్తున్నాడు. ఇది రహస్యం ఉన్నదాన్ని. అందుకే బుసలు కొట్టి వచ్చే పాము, దుమికే వ్యాఘ్రము, భూతము, అగ్ని ఇవన్నీ ఏమిటయ్యా అంటే మనలో ఉన్న రకరకాల అహంకార ప్రవృత్తులు. అది గురువిచ్చిన విచారణారూపమైన అగ్నిని రగిల్చి తద్వారా అహంకారములను ఈశ్వరార్పణ చేస్తే మన అహంకారాన్ని అలంకారాలుగా చేసుకుని స్వామి జ్ఞానాన్ని ప్రదానం చేసి తన పరమానంద తత్వాన్ని ప్రకటిస్తాడు. అది ఈ కథలో దాగిన ఆంతర్యం. అలా నాట్యం చేశాడు. నేను పరవశిత్యమే మృదంగం మోగించాను, అంతా అయిన తర్వాత ఆపాలి కదా, ఆపాడు. ఆయన కైలాసానికి నేను వైకుంఠానికి వచ్చేసాం. ఆ ఆనందం అలా తలుచుకుంటూ బరువెక్కిపోయాను. అప్పుడు మీరు చూశారు అన్నాడు. అనగానే అది వింటూ వింటూ ఆనందపడిపోయాడు. ఎవరు? ఆదిశేషువు, లక్ష్మీదేవి. లక్ష్మీదేవితో అన్నాడు, అమ్మ నువ్వు చూసావా అన్నాడు ఆదిశేషువు. ఈయన వెళ్తే నేను వెళ్ళకుండా ఉంటానా అన్నాడు. ఇక్కడ అన్నది ఆవిడ. ఈవిడ కూడా వెళ్ళిపోయింది. అంతపడి చూసింది మొత్తం. నేనే అక్కడ పాట పాడింది తెలుసా, సింగరం నట్టువంగల్లో. మీరు అందరూ చూసి నేను ఇక్కడ ఉండిపోయానా అన్నట్టు ఆదిశేషువు వర్ణిస్తూ ఉంటే, అబ్బా శివతాండవం నేను చూడలేకపోయినా. పేరుకు 1000 తలకాయలు నాకు. ఆదిశేషువు 1000 పడగలవాడు. అంటే నాకు 2000 కళ్ళు. ఒక్క కన్ను కూడా ఆయన చూడడానికి పనికి రాలేకపోయింది అని 1000 మొత్తం 2000 కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చాయి. ఇదిగో అలా నిన్ను ఊరించాలని మొత్తం చెప్పానన్నాడు. ఎవరు? విష్ణు. సరేలే నీకు చూడ్చే అవకాశం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోతే నా కింద బెడ్ ఎవరు? అందుకే నీ అబ్బాయి ఉంటాడు కదా, అతన్ని ఇక్కడ అపాయింట్ చేసి వెళ్ళు. అయితే ఒకటి వెళ్ళంటే చూసేలేవు సుమా, అది చూడాలంటే తపస్సు చేయాలి, సామాన్యం కాదు. తపస్సు కూడా సామాన్యం సరిపోదు. ఎంత తపస్సు చేయాలనేది ఆయన అనుగ్రహం మీకు తెలుస్తుంది. నేనేం చెప్పగలను? కానీ ఇక్కడి నుంచి తిన్నగా బయలుదేరి హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న కైలాసానికి వెళ్ళి తపస్సు చేయి అని ఆదిశేషువుకి ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడు. అప్పుడు ఏ దారుకావన తాండవం ఉందో దాన్ని విష్ణువు ఇక్కడ వర్ణిస్తూ ఉన్న ఈ సమయంలోనే అక్కడ వ్యాఘ్రపాదుడు తపస్సమాధిలో శివుడు అక్కడ చూపించాడు. రెండో ఏకకాలంలో జరిగే చూడండి ఎంత రమ్యమైన ప్రణాళిక. సరే మొత్తానికి ఇప్పుడు కథ ఎక్కడ దాకా వచ్చింది? ఆదిశేషువు కైలాస పర్వతానికి వెళ్ళి తపస్సు చేశాడు. మరి ఆయన ఎలా చూశాడో చూడటం కోసం రేపు మనందరం సమావేశం అవుదాం. Om Namo